బాబాయ్ దా సిట్టింగ్ వేద్దాం. This is Vizag Fun Talks. It's not a podcast, it's a fun cast. హలో వెల్కమ్ టు వైజాగ్ ఫన్ టాక్స్. హలో ఈరోజు రియల్ ఫన్ టాక్స్, ఎందుకంటే ఇద్దరం వైజాగ్లో ఉన్నాం. సో ఇప్పుడు కాస్త ఇట్ మేక్ సెన్స్. నీ బ్యాక్గ్రౌండ్ బాగుందిరా. థ్యాంక్స్ రా. బార్డర్ గవాస్కర్ ట్రోఫీ వచ్చేసింది. మన వాళ్ళు ఓడిపోతారని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఏమంటారు మీరు? అదే బెటర్. ఎక్స్పెక్టేషన్ వైజ్ బెటర్ లే. మన ఆస్ట్రేలియా టు లూజ్, కానీ న్యూజిలాండ్ సిరీస్ గెలిచేస్తారు కంపల్సరీ అనుకున్నారు, ఓడిపోయారు. అక్కడ ఓడిపోతారు అనుకుంటారు, గెలిచారు. 2011 మరి ఇలాగే అయింది కదా, ఇంగ్లాండ్ తో 4-0 ఓడిపోయాం. ఆస్ట్రేలియా వెళ్ళి ధీమాగా ఉంటది అనుకుంటే అక్కడ కూడా 4-0 ఓడిపోయాం, గుర్తుందా? ఇప్పుడు ఏమవుతుందో బాగుంటది అంతా. బ్యాటింగ్ లైనప్ వీక్, మన వాళ్ళు బ్యాటింగ్ లైనప్ కూడా వీక్. ఇద్దరు బ్యాటింగ్ లైనప్ వీక్ గా ఉంటుంది. బౌలింగ్ ఎవరు బాగా చేస్తారో వాళ్ళు గెలుస్తారు అనుకుంటా. వాళ్ళ బౌలింగ్ బాగుంది కదా, కొంచెం బాగుంది. మంది ఇన్ఎక్స్పీరియన్స్డ్, మంది టార్క్ లేడు. ఏమో స్క్వాడ్ లో లేడు. హేజల్వుడ్, బోలాండ్, కమిన్స్, స్టార్ లెక్కనలో ఉంటుంది. ప్రెడిక్షన్స్ చేద్దాం. టెస్ట్ మ్యాచెస్ చెప్తే ఎక్కడెక్కడ అవుతున్నాయో. పర్త్, అడిలైడ్ డే అండ్ నైట్, బ్రిస్బెన్ థర్డ్ టెస్ట్, మెల్బర్న్, సిడ్నీ. ఈసారి 5. మన వాళ్ళు నాకు తెలిసి ఫస్ట్ పాయింట్ ఏంటంటే ప్రిడిక్షన్, మన వాళ్ళు ఎంతమంది ఇంజర్డ్ అవ్వకుండా 5 టెస్ట్ అవుతుంది అనేది ఫస్ట్ పాయింట్. చదివాను కదా. ఎవరెవరు? గౌతమ్ గంభీర్ గేడు. ఎవరో బౌలర్లు వచ్చేస్తూ ఉంటారు. మార్కల్ కూడా ఉన్నాడు కదా, అసిస్టెంట్ బౌలింగ్ కోచ్ కింద ఆడు వచ్చేస్తాడు. శ్రీకర్ ఎవరు ఇంజరీ అయిపోయారు? ఇడు మన యశస్వి జైస్వాల్ ఇంజూర్డ్ అక్కడ చదివాను పొద్దున్న. ఆల్రెడీ యశస్వి జైస్వాల్ ఇంజూర్డ్ అని. యశస్వి జైస్వాల్ అయితే ఓపెన్ చేయట్లేదా? ఏమో తెలీదు, ఇందాక ఎక్కడ చూసాను. అది ఫేక్ న్యూస్ అవ్వచ్చు. నేను శుభ్మన్ గిల్ ఇంజూరీ అని చూసాను, కోహ్లీ ఇంజూరీ అని చూసాను. శుభ్మన్ గిల్ చూసాను ఇంజర్డ్ అని, కోహ్లీ చూడలేదు నేను ఇంకా. మరి సర్లే, మనం స్పెక్యులేట్ చేయకూడదు, అందుకని వదిలే. అంటే తెలియని ఇన్ఫర్మేషన్ డిస్కస్ చేయడం కూడా మనం చేయలేము ఇప్పుడు. అది పాయింట్. 11 కూడా మనం ప్రెడిక్ట్ చేయలేం, ఎందుకంటే ఎవరు ఇంజర్డ్ ఎవరు కదా తెలియదు కదా. 11 అంటే 1 or 2 చేంజెస్ తప్ప 11 ప్రెడిక్ట్ చేయొచ్చులే. మెయిన్ బౌలింగ్ ఎవరనేది చూడాలి. సరే, ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ అయ్యింది, పర్త్ ఎవరు గెలుస్తారు? నా ఆలోచన మనోళ్ళు గెలుస్తారని ఫీలింగ్. నాకు మనోళ్ళు గెలుస్తారని ఉంది ఫీలింగ్. ఏదో అంటే ఎందుకంటే మనోళ్ళు ఒక ఫ్లోలో ఉన్నారు కదా. అంటే 3 టెస్ట్లు ఆడారు కదా న్యూజిలాండ్ తో. సో వాళ్ళ మ్యాచ్ ప్రాక్టీస్ ఉంది, ప్లస్ అంటే కొంచెం ఫ్లోలో ఉంటారు కదా జనాలు. మన వాళ్ళు గెలవాలంటే ఎవరు ఆడాలి చెప్పు నీ దృష్టిలో? ఇంకోటి లాస్ట్ 2 times అక్కడికి వెళ్ళినప్పుడు మనం గెలిచాం. అక్కడ కండిషన్ బాగా మనకి అడ్వాంటేజ్ కాదు, కండిషన్ బాగా అడాప్ట్ అయిపోయాం మనం. ఎవరు ఆడాలా, బాగా ఆడాలా కదా. అంటే ఎవరెవరు ఆడితే టీం ఈసారి గెలిచేస్తుంది ఈ మ్యాచ్. ఓహో, ఈ ఫస్ట్ మ్యాచ్ కి ఎవరెవరు ఆడారా? ఓకే, కంపల్సరీ ఓపెనర్స్ ఆడాలరా. ఎవరైతే మంచి పాట చెప్పాడు. జైస్వాల్, కేఎల్ రాహుల్, జైస్వాల్, ఈశ్వరన్ అని ఒకడు ఉన్నాడు. లేకపోతే ఎవడైతే ఆడు
ఎవరైతే ఓపెనర్స్ అయితే టాప్ ఆర్డర్ ఆడాలి, ఓపెనర్స్ కంపల్సరీ ఆడాలి. ఎక్కువసేపు అంటే 1 సెషన్ వితౌట్ వికెట్, రన్స్ తో సంబంధం లేకుండా అంత కష్టం. ఆడేలే. అంటే అలా వదిలేసి లెఫ్ట్లు చేసి ఏదో ఒకటి చేసి సెషన్ ఎంతసేపు ఉంటుంది, 25 అవర్స్ ఎంత ఉంటుంది కదా, ఒక 100 రన్లు, ఒక 90 రన్లు, పర్లేదు 90 రన్స్ వితౌట్ వికెట్. అది ఆడితే మ్యాచ్ గెలిచేస్తారంట ఓపెనర్స్. మ్యాచ్ గెలిచిన కాదు, ముందు ఒక సెషన్ బై సెషన్ చూసుకుంటూ వెళ్తే బెటర్ కదా. ముందు బాల్ హోల్డ్ అవుద్ది, 1-2లో వచ్చిన బ్యాట్స్మెన్లకి కొంచెం కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఓకే గైస్ బాగానే ఆడుతున్నారు అక్కడ సెంటర్ లో, ఓకే మనం కూడా ఇంకా పెర్ఫామ్ చెయ్యాలి అనే ఒక ఊపు వస్తుంది, కాన్ఫిడెన్స్ వస్తుంది. నా దృష్టిలో అయితే కోహ్లీ కంపల్సరీ కదా. ఆస్ట్రేలియా బౌలర్స్ కూడా కొంచెం వికెట్ కోసం అరైజ్ అయ్యి కొంచెం కౌంటర్ ప్రెషర్ పెట్టాలి బేసిక్ గా. కౌంటర్ ప్రెషర్ పెట్టాలి. కోహ్లీ మాత్రం కంపల్సరీ ఈ సిరీస్ ఆడితేనే గెలుస్తాం, లేదంటే గెలవం. పెద్ద స్కోర్లు కొడాలి కోహ్లీ. నా ప్రకారం ఏంటంటే 5 మ్యాచెస్ లో అట్లీస్ట్ 3 మ్యాచెస్ ఆడాలి అట్లీస్ట్. ఎందుకంటే అన్ని మ్యాచెస్ ఆడలేడు, ఎవరో ఆడలేరు, కానీ అట్లీస్ట్ 3 మ్యాచెస్ లో ఒక 5 ఇన్నింగ్స్ చాలు అట్లీస్ట్. నాదైతే ఫస్ట్ మ్యాచ్ లో రోహిత్ శర్మ ఉన్నాడు కాబట్టి నా ఫీలింగ్ ఏంటంటే యాజ్ మనోడు చెప్పినట్టు ఓపెనర్స్ లో ఎవడో ఒకటి అట్లీస్ట్ నీట్గా ఆడాలి. అలాగే కోహ్లీ నాకు ఎందుకో ఆడతాడు అనిపిస్తుంది, సిరీస్ లో బాగా ఆడతాడు అనిపిస్తుంది. నాకు కూడా అనిపిస్తుంది అది కోహ్లీ ఆడతాడు, ఎందుకంటే వాడు ఫైనల్ ఆల్మోస్ట్ ఫైనల్ చేసి ఆడు ఇంకోటి ఆస్ట్రేలియా లక్ష్మణ్ లాగా అయిపోతాడు. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. సో నేను అనుకోవడం జైస్వాల్ ఆర్ గిల్, జైస్వాల్ ఆడతారని నాకు ఎందుకో చాలా నమ్మకంగా ఉంది. నెక్స్ట్ కోహ్లీ, జడ్డు, బుమ్రా, నాకు వీళ్ళు నలుగురు ఆడితే చాలా మనకు గెలుస్తూ అనిపిస్తుంది. పంత్ ఉన్నాడు రా, పంత్ ఉన్నాడు. యూనో పంత్ ఆస్ట్రేలియాలో వాడి రికార్డు అవి బాగున్నాయి, బట్ అంటే ఏమో నాకైతే వీళ్ళు నలుగురు ఆడితే మనకు ఒక మంచి బూస్ట్ లో ఉంటుంది. క్రికెట్ పంత్ నేను ఎందుకు మర్చిపోయానంటే పంత్ కంపల్సరీ ఏదో ఒకటి చేస్తాడు, 50, 60, 70 వీళ్ళు ఆడాలని మెయిన్ కాన్సెప్ట్. అంటే లేదు, నేను పంత్ గురించి ఆలోచించలేదు, బట్ నార్మల్గా నాకు నా అనిపించింది ఏంటంటే వీళ్ళు నలుగురు కానీ ఆడితే ఇట్ క్రియేట్స్ అ బేస్. అంటే చూడు, మిడిల్ ఆర్డర్ ఫస్ట్, ఆల్రౌండర్ ఒకడు, బౌలర్, వీళ్ళు నలుగురు డ్యూటీస్ చేస్తే ఐ థింక్ వీ షుడ్ బి ఏబుల్ టు ప్లే. ధ్రువ్ జురేల్ కూడా ఆడతాడంట మిడిల్ ఆర్డర్ లో కంపల్సరీ. చెప్దాం అనుకున్నాను టీమ్ టాపిక్ వచ్చినప్పుడు మాట్లాడదాం అని. కంపల్సరీ ఎవరికి ఇచ్చిన ఓపెన్ ధ్రువ్ జురేల్ ఉంచాలి టీమ్ లెవెల్ లో. ఓకే ఆడుతున్నాడా బాగా రీసెంట్ ఫామ్. మొన్న వెళ్ళి ఆడారు కదా ప్రాక్టీస్ మ్యాచ్, ఆడ ఒకడే ఆడాడు. ఓహో, 2 నితీష్ కుమార్ రెడ్డి చెప్పు 23కి అదే ప్రాక్టీస్ మ్యాచ్ 23కి 3 పడిపోతే ఆడే చాలా మంచి ఇన్నింగ్స్ ఆడాడు, 90 కొట్టాడు, 89, 89 2 ఇన్నింగ్స్. అయితే అందుకే వాడి గురించి ఎక్కువ అవుతున్నది టీమ్ లో ఉంటాడని. ఇంకోటి మన నితీష్ కుమార్ రెడ్డి ఆడతాడంట ఆల్రౌండర్ గా. ఫస్ట్ మ్యాచ్ మార్నింగ్ మార్కులు చెప్పాడు. చెప్పాడేంటి అయితే ఉంటాడేమో. టీమ్ 11 ఎవరు అనుకుంటున్నావు? బుమ్రా ఉంటాడు, కోహ్లీ ఉంటాడు, పంత్ ఉంటాడు. అదే ఫస్ట్ జైస్వాల్ ఎవరు ఓపెనర్ ఎవరు వస్తారు శ్రీకర్, ఎవరు వస్తారంట జైస్వాల్ తోటి? నేను అవును నేను అవైలబుల్ ప్రతి టెస్ట్ కి ఫస్ట్ టెస్ట్ కానీ అన్నాడు ఎక్కడో. అదంతా స్పెక్యులేషన్, ఫస్ట్ మ్యాచ్ ఆడలేదు అంతే. ఇండియన్ టీమే అనౌన్స్ చేసింది, ఇన్స్టాలో చూసాను నేను. ఓకే, అయితే జైస్వాల్ తోటి ఎవరు వస్తాడు? ఈశ్వరనా, కేఎల్ రాహుల్, గిల్? కేఎల్ రాహుల్ అనుకుంటున్నాను నేను, కేఎల్ రాహుల్ నేను అనుకుంటున్నాను. గిల్ పంపించలేమో అనుకున్నా. ఈశ్వరన్ ఆడించారు, బ్యాకప్ ఈశ్వరన్ అనుకుంటా. వాడు ప్రాక్టీస్ మ్యాచ్ లో సరిగ్గా ఆడలే ఈశ్వరన్. ఓకే, వాళ్ళిద్దరు 1 ఎవరు? 1 దేవదూత్ పడికల్ అంటున్నారు. ఎవరినా ఆపేసి ఎవరు? శుభ్రం గిల్ లేడు, ఇంజర్డ్. షూరా? షూర్, ఫింగర్ ఫ్రాక్చర్, థమ్ ఫ్రాక్చర్ అంట ప్రాక్టీస్ లోనే. నెట్ బౌలర్ తగిలించుకుంటే మరి ఏసిల్వుడ్ వీళ్ళు వేసుకుంటే ఇంకేం తగిలించుకుంటాడు, క్యాచ్ అంట.
క్యాచ్ మధ్యలో ఈడో కూడా ఉన్నాడు రా సర్ఫరాజ్, ఆయన మర్చిపోయాను. ఫోర్త్ కదా, ఫోర్త్ కదా, కోహ్లీ తర్వాత కదా. అయితే కేఎల్ రాహుల్, జైస్వాల్ 1 ఏమో వచ్చి పొన్ను అన్నట్టు దేవడు పడిక్కలు అనుకుందాం. 2 కోహ్లీ, 2 3 సర్ఫరాజ్ అనుకుంటాను నేను. సర్ఫరాజ్ ఆడించారు, అట్రాక్ట్ బుల్ ఇక్కడ ఆడించారు, దొరికిపోతాడు, వేస్ట్ వికెట్. నాకు తెలిసి జురేల్ ఆడిస్తారు. జురేల్ ఉన్నాడు, జురేల్ తర్వాత ఎవరు, పంత్ వస్తాడు 4. ఎవరు ప్యూర్ బ్యాటర్ అంతే అంతేనా? అంతే, అంటే మనం చేయమేమో. ఇంకెవరు లేరు నాకు తెలిసి. తర్వాత ధ్రువ్ జురేల్ వచ్చిన తర్వాత పంత్ వస్తాడు, పంత్ తర్వాత జడేజా, అశ్విన్ ఈ బ్యాచ్ దిగిపోతారు. జురేలు పంత్ 6 అయ్యారు అంతే, తర్వాత జడేజా వస్తాడు. నితీష్ రెడ్డి నితీష్ రెడ్డి తర్వాత ఆల్రౌండర్ గా తీసుకుంటే 8 వస్తాడు. అప్పుడు అశ్విన్, బుమ్రా, ఇంకో బౌలర్ ఎవరో ఉండాలి, ఫాస్ట్ బౌలర్. ఓకే, అది అశ్విన్ కానీ, ప్రసిద్ కృష్ణ గాని, సిరాజ్ గాని, ముగ్గురు కాంపిటీషన్ ఉందని. సిరాజ్ వస్తలేము. బౌలర్స్ పర్లేదు లేరా, ఎందుకంటే బౌలర్స్ 1 మ్యాచ్ 2 మ్యాచ్ తర్వాత ఎవడో ఇంజరీ అయ్యి మళ్ళీ వస్తాడులే. నాకు తెలిసి ప్రసిద్ కృష్ణకి ఇవ్వచ్చురా, ఎందుకంటే ఆడ హైట్ కి ఆడ దిగినికి. అవును, కానీ నాకు హర్షదీప్ సింగ్ ని తీసుకువెళ్లాల్సింది అనిపిస్తుంది. ఒక లెఫ్ట్ ఆర్మ్ వెరైటీ ఉంది, బాగా వేసాడు T20 సిరీస్ లో కూడా. బాగా వేసాడులే. మరి అసలు లెఫ్ట్ ఆర్మ్ సింగ్ మరి అందరు రైట్ హ్యాండ్ బౌలర్స్ చూస్తే ఒకే యాంగిల్ దొరికిపోతారు, సెట్ అయిపోతారు. అంటే అలా కాదు, నార్మల్ గా ఎప్పటి నుంచి కూడా మనం పేసర్స్ అందరూ కూడా రైట్ హ్యాండర్స్. ఓన్లీ హర్షదీప్ సింగ్ ఒకటే లెఫ్ట్ హ్యాండర్, మిగతా ఎలా ఉన్నారు? కుల్దీప్ కూడా లేడు కదా, అసలు యాంగిల్ మార్చేవాడే లేడు. అవును, స్పిన్నర్ వేరు, నేను ఫాస్ట్ బౌలర్ చెప్తున్నాను. ఓకే ఓకే, వీడున్నాడు, వాషింగ్టన్ సుందర్ ఉన్నాడు రా. ఎస్, అంటే అశ్విన్ కూర్చోబెట్టి ఆడించాలి, ఇద్దరిని ఆడించలేరు. అశ్విన్, జడేజా. నేను అనుకున్నాను అశ్విన్ అప్పుడే జంపర్ అనుకుంటాను, మన వాషింగ్టన్ సుందర్ ఆడుతారు అనుకుంటాను. ఫ్లోలో ఉన్నాడు మనిషి, ప్లస్ బ్యాటింగ్ అడ్వాంటేజ్ ఉంది కదా. అవునవును, మేబీ అశ్విన్ లాస్ట్ సిడ్నీ ఆ టెస్ట్ లో ఆడిస్తారేమో. అంటే సెకండ్ నుంచి వస్తారు, సెకండ్ నుంచి రావచ్చేమో మోర్ దాన్ ఫస్ట్ టెస్ట్. అసలు నన్ను అడిగితే 3-2 అదే కోహ్లీ తర్వాత వాషింగ్టన్ సుందర్ దింపడం బెటర్. చూడాలి మరి, అంటే దింపేస్తే అంటే జురేలు వాషింగ్టన్ సుందర్ డిపెండ్ అపాన్ లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ లో. ఎందుకంటే వాషింగ్టన్ సుందర్కి బ్యాటింగ్ ఛాన్స్ ఎక్కువ వచ్చిందనుకో, వాడు ఆడుకుంటూ లాంగ్ ఇన్నింగ్స్ ఆడే టైప్ కెపాసిటీ ఉంది. అవును, మొన్న లాంగ్ ఇన్నింగ్స్ కూడా ఆడాడు, రంజీలో చూసాను. కొంచెం వదిలి స్టార్టింగ్ లో దింపాలనుకోబెడు, అండ్ 7th దింపుతున్నారు, కింద అందరూ ఒకటే అయిపోతున్నారు ప్రతిసారి. అవును, ఇంకా మన ఆస్ట్రేలియన్ బ్యాటింగ్ లైనప్ చూస్తే వాళ్ళు ఓపెనర్ గురించి కొట్టుకుంటున్నారు. ఒకడు ఉన్నాడు ఉస్మాన్ ఖ్వాజా అని, ఇంకోటి గురించి వాళ్ళు దొరకట్లేదు. ఎవడో ఉన్నాడు, అదే మరి ఎవరు కొత్త వాళ్ళని ట్రై చేస్తున్నారు వాళ్ళు, ఎందుకంటే వార్నర్ రిటైర్ అయిపోయాడు కదా. స్మిత్ అవును లాస్ట్ ఇయర్ ఓపెన్ చేసే కానీ వర్కౌట్ అవ్వలేదు. సో వాళ్ళకి మిచెల్ మార్ష్ ఆల్రౌండర్ వాళ్ళకి. ఇప్పుడు నితీష్ కుమార్ రెడ్డి అలాగా మిచెల్ మార్ష్. స్మిత్ కూడా ఎక్కడ పేరు కనబట్లే, అవుట్ ఆఫ్ ఫామ్ లో ఉన్నట్టున్నాడు. అదే అంటున్నాను, వాళ్ళ బ్యాటింగ్ లైనప్ వీక్ గా ఉంది. T20 ఆడేసి వాళ్ళు పాడైపోయారు, మనం T20 ఆడేసి పాడైపోయాం. బౌలింగ్ ఎవరు బాగా వేస్తారు అనేది గెలుస్తాం. బౌలింగ్ ఎవరు బ్యాడ్ గా వేస్తారు అనే దాన్ని బట్టి ఓడిపోతాం. లేదు అంటే నా ఫీలింగ్ ఏంటంటే ఆస్ట్రేలియా వాళ్ళు అంటే తమ్ముడు ప్యాకెట్ ఉంటది. అలా కాదు, ఆస్ట్రేలియాలో తమ్ముడు ప్యాకెట్ వాళ్ళు ఎన్ని T20 ఆడేసినా వాళ్ళు మళ్ళీ టెస్ట్ మోడ్కి వచ్చేస్తారు ఆటోమేటిక్ గా. కానీ వాళ్ళ బ్యాటింగ్ వీక్ గా ఉందా? అవునులే, వీక్ గా ఉంది కాదనలేదు, బట్ నేనేం చెప్తానంటే దే ఆర్ వెరీ ప్రొఫెషనల్ కాదు వాళ్ళు. దే క్విక్లీ చేంజ్ మోడ్స్ ఈజీలీ. లబుషేన్ గడి పేరు కనపట్లేదు. లబుషేన్ వినపట్లేదు, ఎప్పటి నుంచి వినపట్లేదు. ఆడ మళ్ళీ మైండ్ గేమ్స్ ఆడుతున్నాడు. నేను చదివేశానులే అశ్విన్ ఎలా చేయాలి ఈసారి చూపిస్తాను అంటున్నాడు. ఏమో అంటే చెప్పలేము, చదివేశాడేమో. మైండ్ గేమ్ అరే ఎవ్రీ సిరీస్ ముందు ఉంటది కదా, ఎవ్రీ సిరీస్ ముందు జరిగితే ఉత్తనే కామెంట్ చేస్తారు మనం.
ఓకే, సిరీస్ ప్రెడిక్షన్ చెప్పండి అయితే. నీతో స్టార్ట్ చేస్తా, నువ్వు చెప్పు. నేనైతే ఇండియా 4-1 అంటున్నాను. ఇండియా 4-1. శ్రీకర్ 3-2 ఇండియా, 3 ఆస్ట్రేలియా 2. నేను 3-1 అనుకుంటున్నాను. ఇండియా 3-1. ఇండియా 3-1 ఒక డ్రా అంటున్నా. డ్రా 3-2 3-1 3-1 3-2 3-1 లేదు, డ్రా ప్రసక్తి లేదు, ఏమో చెప్పలేము. 3-2 ఇండియా 3-2. ఇండియా తీసుకున్నాను. నేను ఇండియా 4-1 అనుకుంటున్నాను. ఒక్కటి ఓడిపోతే నాకు తెలిసి మనం అడిలైడ్ లో ఓడిపోవచ్చు అనిపిస్తున్నది, డే అండ్ నైట్. ఓకే, ఒక్కసారి ఆలోచించు. 2-2 గెలిచి 5th డిసైడర్ అయితే ఎలాగుంటది? చాలా బాగుంటుంది. అది సిడ్నీలో. అదే అది అది విన్నింగ్ రన్స్ ఈ పంత్ వాషింగ్టన్ సుందర కొట్టేస్తే ఎలాగుంటది? మళ్ళీ బాగుంటుంది. ఇంట్రెస్ట్ వస్తుంది అందరు క్రికెట్ మీద. కానీ చాలా ఈ సిరీస్ మనం గెలవడం చాలా టఫ్. ఎందుకంటే మొన్న 3-0 హోమ్ లో ఓడిపోయాం కాబట్టి ఇంకా హ్యాంగ్ ఓవర్ లో అందరు ఉన్నారు ఆ బాధలో. నాకు తెలిసి మర్చిపోయి ఉంటారు, చిల్ అయిపోయి ఉంటారు. నాకు అదే అనిపిస్తుంది, అందరూ జస్ట్ పాస్ చేయడం సర్లే ఒక సిరీస్ కదా అంటూ బోల్డ్ ఓడిపోయాం ఇదేముంది అనే టైప్ లో ఉంటుంది కదా. వరల్డ్ కప్ ఓడిపోయారు, వైట్ వాష్ కదా, హోమ్ లో కొంచెం ఆ ఫీలింగ్ ఉంటుంది. ఉంటది ఎఫెక్ట్ ఎంత ఉంటది, కానీ నాకు తెలిసి అదే ఇది ఇదేలాగా ఉండదు. ఎందుకంటే కండిషన్స్ డిఫరెంట్. ఆస్ట్రేలియా అంటే ఆటోమేటిక్ గా కొంచెం ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది ప్లేయర్స్ కి. ప్లస్ అందరూ కూడా పర్ఫామ్ చేద్దాం దీంట్లో ఉంటారు ఆస్ట్రేలియాలో. ఇండియాలో అంటే ఇండియాలో రిలాక్స్ గా ఉంటారని అన్న కానీ, బట్ ఇండియాలో మనం అలవాట్లో ఉంటాం కాబట్టి అది చూడు అలవాటు ఒకటి, కొంచెం ఎక్స్ట్రా కాన్షియస్నెస్. ఆస్ట్రేలియాకి వెళ్ళేసరికి ఎందుకంటే ప్రతి ప్లేయర్ కి ఆస్ట్రేలియా పర్ఫామ్ చేశారంటే వాళ్ళ సీట్ బర్త్ కన్ఫర్మ్ అయిపోద్ది. సో అందరూ మంచి దీంట్లో ఉంటారు, పర్ఫామ్ చేయాలి, ఇంక్లూడింగ్ కోహ్లీతో సహా. ఇంక్లూడింగ్ కోహ్లీ ఎవడు రెస్ట్ తీసుకునే ఆలోచన ఉండదు. కోహ్లీతో సహా అందరూ పర్ఫామ్ చేయాల్సిందే మనం అని. రోహిత్ శర్మ యాక్చువల్గా ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ లేకపోవడం ఒక అడ్వాంటేజ్. ఎందుకంటే వాడు అంత ఫామ్ లో కూడా లేడు. వాడికి కూడా కొంచెం టైం దొరికి ఆలోచించుకునే టైం వస్తుంది. అందరూ టెక్నికల్ గా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి, బ్యాటింగ్ కష్టం లేకపోతే. నెదర్లాండ్ ఏమైనా ఎఫెక్ట్ అవుతాడంటావా? వాడి రికార్డ్ యావరేజ్ 18 ఉంది బౌలింగ్ యావరేజ్ పర్త్ లో. ప్రతి మ్యాచ్ లో 5 వికెట్ హాల్ అంట, 4 వికెట్స్ లాస్ట్ 4 మ్యాచెస్ లో. అంటే వాడు మనకి వాడు ఇబ్బంది పడతాడని నాకు అనిపిస్తుంది. అలాగే మన సైడ్ నుంచి నాకు తెలిసి వాషింగ్టన్ నెక్స్ట్ నేను అనుకోవడం అశ్విన్, వీళ్ళిద్దరు బాగా ఇబ్బంది పడతారు అనిపిస్తుంది. అశ్విన్ లో ఇది ఎవరు ఒకరే ఆడతారు లెవెల్ లో. అంటే అదే వాషింగ్టన్ సుందర్ అయితే ఆడిన మ్యాచ్ లో ఆడు, అశ్విన్ ఆడిన మ్యాచ్ లో అశ్విన్, వీళ్ళిద్దరు గ్యారంటీగా ఎఫెక్ట్ చూపిస్తారు. అలాగే నాకు ఎందుకో చిన్న క్వశ్చన్, యశస్వి జైస్వాల్ కూడా బాగా పర్ఫామ్ చేస్తారు అనిపిస్తుంది. ఈ మ్యాచ్ లో నాకు తెలిసి గెలిపించాలంటే బుమ్రా, కోహ్లీ, యశస్వి జైస్వాల్, పంత్ నలుగురు ఆడాలి. ఫర్ మీ పంత్ కన్నా యశస్వి జైస్వాల్, కోహ్లీ, బుమ్రా, జడ్డు. ఫస్ట్ బ్యాటింగ్ చేసి బోర్డు స్కోర్ పెడితే బౌలర్లు ఏమైనా చేయగలరు. ముందు బోర్డు మీద స్కోర్ పెట్టాలి. 300 350. ఫస్ట్ బ్యాటింగ్ అంటే గుర్తొచ్చింది, అకాల వర్షాలు పడ్డాయంట నిన్న పర్త్ లో. అకాల వర్షాలు అంటే ఇప్పుడు వికెట్ ఏమవుద్దో నాకు తెలిసి అక్కడ వాళ్ళు అనుకున్న దానికి ఆపోజిట్ గా వికెట్ అయిపోవచ్చు. అంటే ఎవరైతే క్యూరేటర్ డిజైన్ చేశారో అందుకని అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ రావచ్చు. మన వాళ్ళు ఈ మ్యాచ్ గెలిస్తే మొత్తం మళ్ళీ అందరూ ఓకే యాక్టివ్ అయిపోతారు. ఓకే ఫ్యాన్స్ అందరూ ఈ మ్యాచ్ గెలవడానికి ట్రై చేస్తారు నా ఫీలింగ్. ఎందుకంటే టు హ్యావ్ ద ఎడ్జ్ ఓవర్ ది అదర్ టీమ్ ఫస్ట్ సైకలాజికల్ గా కూడా బోని కొట్టడం కరెక్ట్. ఇంకోటి అరుణ్ చెప్పినట్టు పర్త్ లో మనకి విన్నింగ్ రికార్డు ఉంది. పర్త్ విన్ ఉంది, ప్రెషర్ వాళ్ళకు ఉంది. ఎందుకంటే 2021, 23 2 సార్లు మన వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆస్ట్రేలియా ఓడిపోయింది సిరీస్ వాళ్ళ హోమ్ గ్రౌండ్ లో. సో ప్రెషర్ వాళ్ళకు ఉంటది. మళ్ళీ నెక్స్ట్ టెస్ట్ మ్యాచ్ తర్వాత కలుద్దాం. హోప్ఫుల్లీ మన వాళ్ళు గెలుస్తారని ఎక్స్పెక్ట్ చేద్దాం. నాకు కూడా అలాగే అనిపిస్తున్నది. జైస్వాల్ 100 ఇన్నింగ్స్ లో ఏదో ఒక ఇన్నింగ్స్ జైస్వాల్ 100 లేదు. కోహ్లీ కూడా 100 కొట్టాలని అనుకుంటున్నాను. కరెక్ట్. బుమ్రా ఒక 4 వికెట్ 5 వికెట్ తీసి స్టార్టింగ్
బుమ్రా అందరూ పంప బుమ్రా టీంలో రావాలి. మంచి వికెట్లు తీయాలి. 5 వికెట్స్ తీపినా క్రూషియల్ టైమ్స్ లో వికెట్ తీస్తే బాగుంటుంది. అవును. ఓకే, ఓకే దెన్ సీ యూ చలో. బాయ్. ఓకే. Please share and subscribe.